తెలంగాణ హైకోర్టు నుంచి 858 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదలయ్యాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత. తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నిన్న రాత్రి అధికారికంగా 9 నోటిఫికేషన్స్ని విడుదల చేయటం జరిగిందండి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన 9 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 9 నోటిఫికేషన్స్ కలిపి 858 ప్రభుత్వ ఉద్యోగాలనైతే మనకిక్కడ విడుదల చేయటం జరిగింది. 7వ, 10వ, ఇంటర్, డిగ్రీ పాసై మీకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు పరిమితి ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గతంలో 34 సంవత్సరాల వరకే మీకు వయోపరిమితైతే ఇచ్చారు. ఇప్పుడు 46 సంవత్సరాల వరకు మీకు వయోపరిమితైతే ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. అయితే ఈ 9 నోటిఫికేషన్స్కి సంబంధించి మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలి అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ వచ్చేసి 24 జాన్యువరి నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కావటం జరుగుతుంది. మీకు వివరణాత్మక ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ వీడియో కావాలి అని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ మంది స్పందించినట్లయితే మీకు వివరణాత్మక ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ వీడియో అయితే చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు 13 ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవడానికి సమయమైతే ఇస్తున్నారు. సో 24 జాన్యువరి నుంచి 13 ఫిబ్రవరి వరకు మొత్తం 20 రోజులు మీకు సమయమైతే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్లైతే పెట్టుకోండి. ఇంకా ఎవరైతే తెలంగాణ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో సో వారికి 18 ఫిబ్రవరి నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కావటం జరుగుతుంది. సో వారికి 5 మార్చ్ వరకు సమయమైతే ఇస్తారు. సో ఈ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి మనకి ఓఎంఆర్ ఆధారిత పరీక్ష అయితే నిర్వహిస్తున్నారండి. ఆన్లైన్ పరీక్ష కాదు, ఓఎంఆర్ ఆధారిత పరీక్ష అయితే మీకు ఆఫ్లైన్లో నిర్వహించటం జరుగుతుంది. హాల్ టికెట్స్ విడుదలకి సంబంధించినటువంటి తేదీలను మీకు తదుపరి ప్రకటిస్తారు. అలాగే ఓఎంఆర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీలను కూడా తదుపరి మీకు ప్రకటిస్తారని ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఏ పోస్టులకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన అర్హతలు ఏమిటి, వయోపరిమితి ఏమిటి అనేటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము. తెలంగాణ జిల్లా కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి మొత్తంగా మనకి 858 పోస్టులు విడుదలైతే ఇందులో సాంకేతిక మరియు సాంకేతికేతర పోస్టులు రెండూ కలిపి 858 పోస్టులైతే ఉన్నాయి. ఇందులో సాంకేతిక పోస్టులు అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలాగే టైపిస్ట్, కాపీయిస్ట్ అనేటువంటి పోస్టులు సాంకేతిక విభాగం కిందకు రావటం జరుగుతుంది. వాటికి నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది. ఇంకా సాంకేతికేతర పోస్టుల విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసర్ సబార్డినేట్ అనేటువంటి పోస్టులు నాన్ టెక్నికల్ కిందకి రావటం జరుగుతుంది. సో ఈ పోస్టులకి మీరు అప్లై చెయ్యాలి అంటే మీరు ఓబీసీ అభ్యర్థులైతే 600 రూపాయలు ఫీజు చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పోస్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. సో ముందుగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మొత్తం 858 వేకెన్సీస్లో 319 వేకెన్సీసు మనకి ఆఫీస్ సబార్డినేట్కి కేటాయించటం జరిగింది. ఈ పోస్టులకి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోకూడదు. ఓన్లీ 10వ తరగతి వరకు మీరు చదువుకుని మీ చదువులు అప్పటితో ఆపివేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య మీకిక్కడ వయోపరిమితి ఇవ్వటం జరిగింది. ఇంకా ప్రాసెస్ సర్వర్ పోస్టులకి 95 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి 10వ తరగతి పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసుండాలి. రికార్డ్ అసిస్టెంట్కి 36 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉంటుంది. కాపీయిస్ట్ పోస్టులకి 63 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ కాపీయిస్ట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసైతే ఇవ్వటం జరిగింది. ఇంకా ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు మీకు ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎగ్జామినర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసైతే ఉంటుంది. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి 61 వేకెన్సీస్ అయితే కేటాయించటం జరిగింది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ పోస్టులకి 42 వేకెన్సీస్ అయితే కేటాయించటం జరిగింది. దీనికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసైతే ఉండాలి. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 159 పోస్టులైతే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, సర్టిఫికెట్ అవసరం లేదు. ఓకే, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, సర్టిఫికెట్ అవసరం లేదు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసైతే ఉండాలి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఈ 2 సర్టిఫికెట్స్ ఉంటే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య మీకు వయసైతే ఉండాలి. మొత్తం మీద చూసుకుంటే 858 పోస్టులైతే మనకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయటం జరిగింది. సో మనకి పరీక్ష తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కులైతే ఉండవు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వయో పరిమితి మీకు సరిపోవట్లేదు అనుకుంటే ఈ 5 సంవత్సరాల వయో సడలింపు కూడా కలుపుకుని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి కంప్లీట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఈసారి ఓఎంఆర్ ఆధారిత పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. సో ఆఫ్లైన్ విధానంలో మనకి పరీక్ష అయితే ఉంటుంది. సో మొత్తం మనకి ఎన్ని మార్కులకి పరీక్ష ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే దీని యొక్క రిక్రూట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా పేర్కొన్నారు. మొత్తం మనకి 100 ప్రశ్నలకు సంబంధించి మనకి పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇందులో మనకి 60 ప్రశ్నలు సాధారణ పరిజ్ఞానం నుంచి, 40 ప్రశ్నలు సాధారణ ఆంగ్లం నుంచి అడుగుతారన్నమాట. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు. సో 120 నిమిషాలు మీకు సమయం అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ 120 నిమిషాలలో మీరు పరీక్ష అయితే పూర్తి చేసుకోవాలి. సో పరీక్ష భాష మనకి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి. ఇంకా బీసీ అభ్యర్థులకు 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 30% మార్కులు వచ్చినట్లయితే మీరు అర్హత సాధిస్తారు. సో గత సంవత్సరం మనకి ఏ విధంగా అయితే పరీక్ష నిర్వహించారో అదే విధంగా మనకి పరీక్ష అయితే ఉంది. సాధారణ పరిజ్ఞానం నుంచి 60 ప్రశ్నలు, ఇంకా ఆంగ్లం నుంచి 40 ప్రశ్నలైతే వస్తాయి. సో ఆంగ్లంలోనే మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చన్నమాట. నేను మీకు గత సంవత్సరం సబార్డినేట్కి సంబంధించి 319 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి 45 మార్కులకి మీకు రాత పరీక్ష ఉంటే 5 మార్కులకి ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఇది కూడా ఓఎంఆర్ ఆధారిత పరీక్షే ఉంటుంది. 45 మార్కులకి సంబంధించినటువంటి పరీక్షలో మీకిక్కడ చూసుకున్నట్లయితే 45 ప్రశ్నలు కూడా మీకు సాధారణ పరిజ్ఞానం నుంచే రావటం జరుగుతుంది. ఆంగ్లం నుంచి ఎటువంటి ప్రశ్నలైతే మీకు ఇవ్వరన్నమాట. కేవలం సాధారణ పరిజ్ఞానం నుంచే 45 ప్రశ్నలైతే వస్తాయి. 60 నిమిషాలు సమయమైతే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు పరీక్ష ఉంటుంది. అదే అర్హత మార్కులన్నమాట. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి. ఇంకా బీసీ అభ్యర్థులకు 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 30% మార్కులు వచ్చినట్లయితే మీరు అర్హత సాధిస్తారు. సో గత సంవత్సరం మనకి ఏ విధంగా అయితే పరీక్ష నిర్వహించారో అదే విధంగా మనకి పరీక్ష అయితే ఉంది. సాధారణ పరిజ్ఞానం నుంచి 60 ప్రశ్నలు, ఇంకా ఆంగ్లం నుంచి 40 ప్రశ్నలైతే వస్తాయి. సో ఆంగ్లంలోనే మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చన్నమాట. నేను మీకు